జై శ్రీరామ్. రక్షించవలసిన వాడే శిక్షిస్తుంటే శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సుఖదుఖాలు తప్పవు. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న వారు తమ మనస్సును, బుద్ధిని, ప్రాణాన్ని, శరీరాన్ని, సమస్తాన్ని ఆయనకు సమర్పించుకుంటారు. ఒకసారి రామలక్ష్మణులు పంపానదికి స్నానానికి వచ్చారు. వారి ధనస్సులను నది ఒడ్డున ఇసుకలో గుచ్చి నీటిలో దిగి స్నానం చేశారు. స్నానం ముగించుకొని వెళ్లే ముందు లక్ష్మణుడు ధనస్సులను పైకి తీశాడు. అప్పుడు శ్రీరాముడి ధనస్సు కొనకు రక్తపు మరక కనిపించింది. శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, మనమేదో ప్రాణికి అపకారం చేసినట్లున్నాము. ధనస్సు కొనకు రక్తం అంటింది చూడు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అక్కడి ఇసుకను చేతితో తీసి చూసేసరికి ఒక కప్ప రక్తసిక్తమై ప్రాణాపాయ స్థితిలో కనిపించింది. శ్రీరాముడి ధనస్సు దాని శరీరంలో గుచ్చుకుంది. శ్రీరాముడు విచారంతో ఆ కప్పను చూస్తూ గద్గద స్వరంతో, ఇదేమిటి? నువ్వు పాము కొరల్లో చిక్కుకున్నప్పుడు బెకబెకలాడుతూ శబ్దం చేస్తావు కదా, ఇప్పుడు అసలు శబ్దమే చెయ్యలేదే, అరిస్తే నిన్ను రక్షించేవాడిని కదా అన్నాడు. అప్పుడు ఆ కప్ప, ప్రభు రామచంద్ర, నేను పాము బారిన పడినప్పుడు, ఓ రామా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటాను. కానీ ఇప్పుడు నన్ను రక్షించే రాముడే నన్ను చంపుతున్నాడు. అందువల్ల నేను మెదలకుండా పడి ఉన్నాను అని సమాధానం చెప్పింది. భగవద్దర్శనమైన వానికి మనస్సు, ప్రాణం, ఆత్మ, సర్వస్వం భగవంతుని పాదపద్మాలయందు సమర్పితమై ఉంటాయి. ఈ కథ ద్వారా శ్రీరామకృష్ణులు పరిపూర్ణమైన శరణాగతి ఏ విధంగా ఉంటుందో విజయకృష్ణ గోస్వామి, మహిమాచరణ చక్రవర్తి మొదలైన భక్తులకు వివరించారు. జై శ్రీరామ్.